ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు తన మాటతో రాజకీయాలను శాసించిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు తన రాజకీయ వారసత్వం ఏమవుతుందా అన్న ఆందోళనలో ఉన్నారనే చర్చ జరుగుతోంది. తాను పార్టీ కోసం త్యాగం చేసిన తన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డికి సరైన ప్రాధాన్యత దక్కకపోవటం జేసీని కలవరపెడుతోందట. ఒకప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన జేసీ ఇప్పుడు రాజకీయంగా సైడ్ లైన్ అయ్యారా? వాజ్ దిస్ స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉంది. దశాబ్దాల పాటు తాడిపత్రి రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. తనదైన శైలి, వివాదాస్పద వ్యాఖ్యలు, దూకుడు రాజకీయాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేసీ ఇప్పుడు తన రాజకీయ వారసత్వంపై ఆలోచిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 1985 నుంచి 2009 వరకు తాడిపత్రి నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 2014లో అనంతపురం ఎంపీగా విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల నుంచి తన రాజకీయ వారసుడిగా కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డిని ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు. 2019లో అనంతపురం ఎంపీగా పోటీ చేసిన జేసీ పవన్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ దక్కేలా జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం మాత్రం తాడిపత్రి రాజకీయాల్లో మరింత బలపడింది. ఒకప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి రాజకీయ వారసత్వాన్ని బలంగా నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుండగా జేసీ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఎలాంటి హోదా లేకపోవటం రాజకీయ చర్చకు దారితీసింది. పార్టీ కోసం త్యాగం చేసినా సరైన గుర్తింపు రాలేదనే భావన జేసీ వర్గంలో ఉందనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో అనంతపురం ఎంపీ టికెట్ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి జేసీ కుటుంబం వెనక్కు తగ్గింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కుటుంబానికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని జేసీ దివాకర్ రెడ్డి ఆదేశించారని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినా జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఎలాంటి నామినేటెడ్ పదవి గాని, పార్టీ బాధ్యత గాని దక్కకపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు, లోకేష్ రాజకీయంగా పక్కన పెట్టారా అన్న ప్రశ్నలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరోవైపు తనకు వయసు మీద పడుతున్న తరుణంలో కొడుకు రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన జేసీ దివాకర్ రెడ్డిలో ఉందనే చర్చ కూడా సాగుతోంది. రానున్న రోజుల్లో జేసీ కుటుంబానికి టీడీపీ అధిష్టానం ఏమన్నా ప్రాధాన్యత ఇస్తుందా లేక అంతేనా అన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.